బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో చోరీపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని డీఎస్పీ పరిశీలించారు. చోరీ జరిగిన పరిస్థితులు, సేకరించిన ప్రాథమిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ల పరిశీలన తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఘటనకు సంబంధించిన ప్రతి కోణంలో దర్యాప్తు చేపట్టి నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించిన డీఎస్పీ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచాలని అన్నారు. కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని, త్వరలోనే నిందితులను పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాసర సరస్వతి అమ్మవారి ఆలయం పై అంతస్తులోని మహంకాళి ఆలయంలో అమ్మవారి వెండి కిరీటం, హుండీని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకువెళ్లారు. మహంకాళి ఆలయ గేట్ పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. నగదు కాజేసి ఆ తర్వాత ఆ హుండీ వ్యాసగుడి దగ్గర పడేసి పరారయ్యారు. అర్చకులు ఈ తెల్లవారుజామున పూజ కోసం వెళ్లి చూడగా చోరీ ఘటన వెలుగులోకొచ్చింది. బాసర ఆలయంలో చోరీ జరగడంతో వేద పండితులు సంప్రోక్షణ చేశారు. అనంతరం మహా అభిషేకం నిర్వహించారు. అమ్మవారికి సంబంధించిన వెండి కిరీటం, గమ్మలు చూసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ సీసీ కెమెరా కూడా వాళ్ళు కవర్ చేసి పెట్టారు. అలాగే హుండీ ఎత్తుకెళ్ళిన హుండీ ఇక్కడే వాళ్ళు వదిలేసి వెళ్ళడం జరిగింది. సో వెరిఫై చేస్తున్నాము ఎంబో క్రిమినల్స్ ఎవరున్నారు, తర్వాత జైలు రిలీజ్ నుంచి ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కూడా వెరిఫై చేసి అతి త్వరలో పట్టుకుంటాం. వెండి కిరీటం ఒకటే పోయింది ప్రస్తుతానికి అనుకుంటున్నాం. బంగారాభరణాలు ఏమైనా పోయినా మేడం? ప్రస్తుతానికి అయితే లేదు. ఇంకొకసారి క్లూస్ టీమ్ వచ్చాక ప్రాపర్గా వెరిఫై చేసి చెప్తాం. అమ్మవారికి సంబంధించిన